ఇక్కడ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 1,30,000 కోట్ల పైబడి ఎన్నికల ఖర్చయింది అని. అది అధికారికం, అనధికారికం ఏమిటో రమారమి లెక్క తేలింది. ఇందులో ఈ వ్యూహకర్తలు, ఈ ఎగ్జిట్ పోల్ సంస్థలు వీళ్ళ వాటా ఎంత ఉండొచ్చు? ఉజ్జాయింపు లెక్క. మీరు అర్థం చేసుకోండి. జనరల్‌గా మాది కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ సంస్థ. అవర్స్ ఈజ్ నాట్ ఎ సర్వేయింగ్ ఆర్గనైజేషన్. పదే పదే చెప్తా ఉంటాం మేము. మేము కూడా ఇట్లాంటి ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్, పోస్ట్ పోల్స్, అనాలిసిస్‌లు, అధ్యయనాలు రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాం. అది మా ధ్యాస, మా భాష అది. మేము నేర్చుకుంటాం అది. నిరంతరం అధ్యయనం చేస్తాం, పరిశోధన చేస్తాం. అయితే దీనికి ప్రీ పోల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పర్సెప్షన్ బిల్డింగ్ కానీ, వ్యూహాలు నిర్మించడం కానీ, దాన్ని జనంలోకి డిసిమినేట్ చేయడం కానీ, కింది స్థాయి ఓటర్, కామన్ ఓటర్ దాకా వెళ్ళేటందుకు ఏదైతే నెరేటివ్స్ పికప్ చేస్తామో ఆ నెరేటివ్స్ని పంపించడానికి మేము అనేక రకాల కసరత్తులు, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దానికి బై వే ఆఫ్ మనుషులను వాడతాము, తర్వాత ప్రచార సాధనాలను వాడతాము, తర్వాత నాయకులను వాడతాము, నాయకుల ద్వారా స్టార్ క్యాంపెయినర్స్ ద్వారా ఇంజెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తాము. ఇదంతా ఒక ఎత్తు. ఇది చేయడానికి ఇట్స్ ఏ హ్యూజ్ బడ్జెట్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఇది. కానీ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా ప్యారలల్గా ఈ ఒక ఎన్నికల ప్రక్రియ అన్నప్పుడు 40 రోజులు అనుకుంటే రమారామి మనం ఈ ప్రాజెక్ట్ రన్ చేయడానికి 40 రోజులకు సంబంధించి ఈ 39 రోజులు పెట్టే ఖర్చుకి ఎగ్జిట్ పోల్ రన్ చేసే ఖర్చు ఈక్వల్గా ఉంటుంది. సో ఈ 39 రోజులకు అయ్యే ఖర్చు దేనికి అంటే ఎగ్జాక్ట్లీ పర్సెప్షన్ బిల్డింగ్ కోసము మన క్యాండిడేట్ని గెలిపించేటందుకు, ఆయన పట్ల రకరకాల ఓటర్స్ని 360 డిగ్రీస్లో కనెక్ట్ చేసేందుకు చేసే ప్రయత్నాలకు అయ్యే బడ్జెట్ సపోజ్సే ఒక 1000 రూపాయలు అయింది అనుకుందాం. కానీ ఎగ్జిట్ పోల్ చేసేందుకు అంతే 1000 రూపాయలు, 1000 రూపాయలకు పైన మాటే ఎక్కువనే ఎక్కువ. నువ్వు ఎన్ని ఒక పార్లమెంటు పరిధిలో దాదాపు 2000 పైచీలకు పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. 2000 పైచీలకు పోలింగ్ కేంద్రాల్లో 2000 మందిని మనం డిప్లాయ్ చేయాలి. 2000 మందిని డిప్లాయ్ చేస్తే ఆన్ అండ్ యావరేజ్ ఒక మనిషికి 2000 రూపాయలు ఖర్చు వస్తుంది. లెక్కేసుకోండి మీరు పర్ డే ఒక రోజుకి. దానికి ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత మనము అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఒకరోజు ముందు ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళతోటి డేటా అక్వైర్ చేయించాలి, దాన్ని అసెస్ చేయాలి, ఎక్కడ రాంగ్ అయిందో మనం చూడాలి. తర్వాత ఆ రోజు మనం ఎగ్జిట్ పోల్ రోజు ఎగ్జాక్ట్ మనకు ఇన్పుట్ వస్తుంది. కానీ ఈసారి ఎగ్జిట్ పోల్స్ మొత్తం తలకిందులేని అందరూ ఎవరో ఒకరు 1, 2 ఆరా మినాయిస్తే కనుక అంచనా వేయడంలో దాదాపుగా ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఈ ఫెయిల్ వచ్చిందంటారు? కంట్రీ వైడ్ అంటే దీనికి ఒక శాస్త్రీయ పద్ధతి లేదు. చాలా సంస్థలు పర్సంటేజ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై వే ఆఫ్ చిన్న డేటా సెట్తో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సపోజ్ మీకు పర్సంటేజ్ ఒక 10 మందిని తీసుకొని దాన్ని పర్సంటేజ్ చేస్తే కూడా మనకు పర్సంటేజ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక 1000 మందితో చేస్తే పర్సంటేజ్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది. డేటా సెట్ డిస్పైట్ ఆఫ్ డేటా సెట్ ఎంతనైనా ఉండొచ్చు, 1,000,000 మందిని తీసుకున్న పర్సంటేజ్ రిమైన్స్ సేమ్. కానీ ఈ సింపుల్ పర్సంటేజ్ అనేది ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అంచనా వేయడానికి పనికిరాదు. దీనికి కొంత శాస్త్రీయత అవసరం. దీన్ని వెయిటెడ్ యావరేజ్ అంటాం. ఒక క్లస్టర్లో 1000 మంది నివసించే క్లస్టర్లో బీజేపీకి 50% వస్తుంది. ఒక 150 మంది నివసించే ప్రాంతంలో బీజేపీకి 80% వస్తుంది. ఈ 1000 మందికి, ఈ 10,000 మందికి మనం ఆ పర్సంటేజ్ని కామన్గా తీసుకుంటే రాంగ్ అయిపోతుంది. ఫలితంగా చాలా సంస్థలు శాస్త్రీయతని పాటించకుండా, ఒక మోడల్ని అడాప్ట్ చేసుకోకుండా పనిచేయడం వల్ల చాలామంది ఫెయిల్ అయ్యారు. నేను చేసినరా చేయలేరా అని నేను చెప్పలేను. కాకపోతే ఒక మాస్ మాన్యాలాకి వెళ్ళిపోయింది అది. నరేంద్ర మోడీ సంబంధించి అబ్కీ బార్ 400 పార్ అని నరేంద్ర మోడీ ప్రచార సాధనాలు, బీజేపీ వాళ్ళ సిస్టము, వాళ్ళ నెరేటివ్స్ దాన్ని ముందు నుంచే చాలా ఒక తెలివిగా ఒక టాక్టిఫుల్గా దీన్ని మీడియాలోకి, వ్యవస్థలోకి పుష్ చేశారు. దాన్ని చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. ఆ చెరిస్మా, హవా, అక్కడ కనపడుతున్న రీకాలింగు, జనంలో ఉన్న పాజిటివ్ జోసు, ఇది చూసి కొన్ని సంస్థలు ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. కొంతమంది వ్యూహకర్తలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కన్నా పెద్దగా ఇది పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది, ప్రాంతీయ పార్టీలు పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాయి, ఇండియా కూటమి ఫెయిల్ అయిందని అని ఎన్నికలకు ముందే దాన్ని ఒక రకమైనటువంటి మ్యానియాని క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేయడం వల్ల చాలామంది పప్పులో కాలేశారు. ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా టీవీ ఛానల్ కూర్చొని బోరుమని ఏడుస్తున్నాడు. ఏడవలసిన అవసరం ఏంది? చేస్తే చెప్పాలి, చేయకపోతే వదిలేయాలి. మేము 2019లో పనిచేసినాము చెప్పిన, నేను బీజేపీకి 300 మార్కు దాటుతుంది, 306 వరకు సీట్లు వస్తాయని చెప్పిన. ఎన్డీఏకి 375 దాకా వస్తాయి, 350 నుంచి 375 దాకా వస్తాయని చెప్పిన. బీహార్లో ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పేసి నేను దుబాక్లో పనిచేసినప్పుడు చెప్పిన. నేను ఆర్ కాన్స్టిట్యూన్సీలో పనిచేసిన. నేను బెంగాల్లో చెప్పినాము, చాలా కాన్స్టిట్యూన్సీలు చెప్పినాం. మావి కూడా కొన్ని మిస్టేక్ అయినాయి. కానీ చేస్తే చెప్పాలి, చేయకపోతే చెప్పకూడదు. అక్కడక్కడ మీద చేసి ప్రీ పోల్ సర్వేలని తీసుకొచ్చి అంటగట్టి వీళ్ళే వస్తారని చెప్పడం ఏంది? 6 గంటలకు పోలింగ్ అయిపోగానే, 5 గంటలకు పోలింగ్ అయిపోగానే 6 గంటల నుంచి 5:30 నుంచే స్టార్ట్ చేస్తారు కౌంట్ డౌన్, క్రోనోమీటర్ వేసేస్తారు.
అంత తొందరగా అయిపోతుంది డేటా కంపైల్ చేయడం. అంటే ఇది ఒక కథా వస్తువు, ఇది ఒక ఆట వస్తువు, ఇవి టీవీ ఛానళ్లకు టీఆర్పీని పెంచే ఒక సాధనం, ఇది టూల్, ఇది యాంగ్జైటీ క్రియేట్ చేయడం ప్రజలల్లో. రాబోయే ప్రభుత్వం ఎవరిది, ఎవరు గెలుస్తున్నారు. దీనికి రెండో అంశం, నేను ఈసారి ఎగ్జిట్ పోల్ ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం నేను వెనకాల బుకీలు, ఒక సంస్థ సక్సెస్ అయిందంటే ఆ సంస్థ మీద స్పెక్యులేట్ చేసుకుంటా బుకీలు బుక్ చేసి బెట్టింగ్లు పెడుతున్నారు. ఇదో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, కొత్త ట్రెండ్ బుకీలు. ఇప్పుడు మనకు తెలియకుండానే మొత్తానికి డేటా చౌర్యం జరుగుతుంది. మనకు తెలిసిన వ్యక్తి బుచ్చన్న ఫోన్ చేస్తాడు, బుచ్చన్న ఎట్లుంటుంది అంటాడు, గిట్లుండొచ్చు అని చెప్పినాం అనుకో మనము, దాని మీద స్పెక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ బుచ్చన్న ఎవరికో టచ్లో ఉంటాడు, ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ చౌర్యం జరిగిపోతుంది, వాళ్ళు తీసుకొని దాని మీద బెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి ఒక పర్మిటేషన్ క్రియేట్ చేస్తారు, బెట్టింగ్ స్టార్ట్ అవుతాయి. ఆంధ్రాలో నాకు తెలుసు తెలుగుదేశం పార్టీ కూటమి చాలా గణనీయంగా సక్సెస్ కాబోతుందని అనేక మంది నన్ను ట్రాక్ చేసి అడిగారు. నేను చెప్పలే, నాకు తెలుసు తెలుగుదేశం పార్టీ కూటమి స్వీప్ చేస్తుందని తెలుసు నాకు. ఆ సైకిల్ ఎంత ముందుగా మీకు అంచనా వచ్చింది? ఎన్నికల అధ్యయనమే మా జీవన భృతి, మా జీవనోపాధి. అది అందులో ఉన్నప్పుడు మేము దాని మీద ఖాళీ ఉండలేం కదా, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ పనిచేస్తాం కదా. మేము కొంతమంది క్లయింట్స్కి పనిచేసినాం, 22 మందికి పనిచేసినాం అక్కడ ఏపీలో. మొన్న అసెంబ్లీ ఎన్నికలు బయటికి చెప్పలేదు. నేను ఈసారి చెప్పొద్దు అనుకున్నా, చెప్పలేదు. పోయినసారి ఎలక్షన్ అప్పుడు నన్ను నా సంస్థ పేరుతోటి, మీరు చాణక్య పేరుతోటి 3-4 సంస్థలు పుట్టుకొచ్చినాయి చూడండి మీరు. అంటే ఒక సంస్థ సక్సెస్ అయినప్పుడు నేను ఒక జస్ట్ వెనక్కి వెళ్ళి చెప్తాను నేను మీకు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్లో అవర్స్ వాస్ బిగ్గెస్ట్ సక్సెస్. కర్ణాటకతో స్టార్ట్ అయింది మన మిషన్ చాణక్య ప్రస్థానం. నేను 104 నుంచి 106, 110 లోపల వస్తాయి బీజేపీకి, మ్యాజిక్ ఫిగర్ రాదు ఈసారి అని చెప్పేసి మేము ఎగ్జిట్ పోల్ ఇచ్చినాం కర్ణాటకలో. ఇస్తే మిషన్ చాణక్య, మిషన్ కర్ణాటక అని దాని టైటిల్ తీసుకున్నాం, మిషన్ నేమ్ తీసుకొని మేము టెంప్లెట్స్ సింపుల్గా సోషల్ మీడియాలో వదిలితే అన్ని టీవీ ఛానళ్ళు కర్ణాటకలో అడాప్ట్ చేసుకొని కట్టసి బై చాణక్య అని మా టెంప్లెట్స్ వేసారు. చాలా ఈజీగా ప్రచారం వచ్చేసింది. ఆ టుడేస్ చాణక్య అనేది ఎవరు అంటే, టుడేస్ చాణక్య అని ఢిల్లీలో ఒక ప్రామినెంట్ సంస్థ, హెడెడ్ బై సమ్ సెఫాలజిస్ట్ అండ్ జర్నలిస్టులు వీళ్ళంతా కలిసి పెట్టిన సంస్థ అది. ఆ సంస్థ కాలక్రమంలో నెమ్మదిగా అది ప్రభావం కోల్పోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సంస్థ అనుకొని మాది అందరు క్యారీ చేశారు. ఆ టుడే చాణక్య వాడికి అనుకుంటేమన్నాడు, దిస్ ఈజ్ యెట్ అనదర్ ఫేక్ కంపెనీ ఇన్ ద నేమ్ ఆఫ్ చాణక్య అని పెడితే వాడిని వేసుకున్నారు, అందరు ట్రోలింగ్ చేశారు. మిషన్ చాణక్య అని పర్ఫెక్ట్గా చెప్తున్నారు కదా వాళ్ళు, చాణక్య అనేది నీకేమైనా పేటెంట్ అనేది, మిషన్ చాణక్య అని వాళ్ళు చెప్తున్నారు అని చెప్పారు. అంటే అక్కడ మేము పనిచేసాం. కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా 224 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో 6 రీజియన్లు డివైడ్ చేసి చాలామంది టీంని పెట్టుకొని పనిచేసాం కాబట్టి ఆ రోజు చెప్పినాం, సక్సెస్ అయినా. తర్వాత కాలక్రమంలో అది బిగ్గెస్ట్ ఇటు తెలంగాణలో కూడా పనిచేసినాం, మీకు తెలిసిందే 18లో మేము ఎంత ఇచ్చినాం. సో పనిచేసినప్పుడు ఒక పార్టీకి, ఒక వ్యవస్థకు పనిచేసినప్పుడు, హ్యూజ్ బడ్జెట్తో పనిచేసినప్పుడు, మ్యాన్ పవర్తో పనిచేసినప్పుడు మనకు డేటా మీద కంట్రోల్ ఉంటుంది కాబట్టి చెప్పగలుగుతాం. ఇంత పెద్ద దేశంలో 545 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న దేశంలో ఎగ్జిట్ పోల్ చేయాలంటే ఒక సంస్థకు అవుతుందా మీరు ఆలోచన చేయండి. చాలా పెద్ద వ్యవస్థ. మరి ఎట్లా చెప్తారు వాళ్ళు? యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఏడుస్తాడు, ఈసారి ప్రశాంత్ కిషోర్ అయిపోయింది, ఆయనది కూడా వెళ్ళిపోయింది. 2019లో ఈయన అన్నాడు, ఎవరు, లగడపాటి రాజగోపాల్, తెలుగుదేశం పార్టీకి 115 నుంచి 120 స్థానాలు ఏదో వస్తాయని చెప్పేసి పర్సెప్షన్ బిల్డింగ్ చేసిన. ఎలక్షన్కి ముందు వచ్చి ఆయన రిపోర్ట్ ఇచ్చి, నేను అప్పుడే చెప్పిన, ఎన్నికల తర్వాత లగడపాటి రాజగోపాల్ బహిరంగ క్షమాపణ చెప్తాడు చూడండి మీరు అన్న. బహిరంగ క్షమాపణ చెప్పి ఇక మీదట నేను సెఫాలజీలో నేను ఈ సర్వేలు కానీ ఇట్లాంటి ఫలితాలు కానీ నేను చెప్పాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈసారి అందరూ వెళ్ళిపోయారు, ఈసారి మొత్తం ఊడ్చుకుపెట్టిపోయినట్లు అయిపోయింది. పీకే కూడా అట్లే అయ్యిండు.